ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 22 ఫిబ్రవరి 2026. రివైజ్ కోర్స్ డేట్ 5 ఫిబ్రవరి 2009. మురళి హెడ్లైన్: సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిస్తా తనపు స్థితిలో ఉండండి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తున్నారు. ఎలాగైతే తండ్రి యొక్క 3 రూపాలను తెలుసుకున్నారో అదేవిధంగా పిల్లల 3 రూపాలను కూడా చూస్తున్నారు. మొదటిది బ్రాహ్మణ స్వరూపం, రెండవది ఫరిస్తా స్వరూపం, మూడవది దేవతా స్వరూపం. ఇవే సంగం యుగం యొక్క లక్ష్యము మరియు లక్షణాలు. బ్రాహ్మణ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా ఏ లక్ష్యము ఎదురుగా ఉంటుంది. ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. కనుక వర్తమాన సమయము మరియు సొంత పురుషార్థం అనుసారంగా ఫరిస్తాగా అవ్వటమే ఇప్పటి లక్ష్యము. సంగం యుగం యొక్క సంపన్న స్వరూపము ఫరిస్తా నుండి దేవతగా అవ్వటం. ఫరిస్తా యొక్క పరిభాష కూడా మీకు తెలుసు. ఫరిస్తా అనగా పాత ప్రపంచపు సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాలతో తేలికగా ఉండాలి. పాత సంస్కారాలన్నిట్లో తేలికగా ఉండాలి. కేవలం మీ సంస్కార స్వభావాలతో తేలికతనం కాదు. కానీ ఫరిస్తా అనగా సర్వుల సంబంధాలలోకి వస్తూ సర్వుల స్వభావ సంస్కారాలతో తేలికగా ఉండాలి. ఈ తేలికతనానికి గుర్తు ఏమిటి? అటువంటి ఫరిస్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎవరో కొంతమందికే ప్రియంగా కాదు, సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలాగైతే బ్రహ్మ బాబాను ప్రతి ఒక్కరూ నా వారు అని భావిస్తారో, నా బాబా అని అంటారో, అదేవిధంగా ఫరిస్తా అనగా సర్వులకు ప్రియమైన వారు. చాలామంది పిల్లలు బ్రహ్మబాబా అయితే బ్రహ్మబాబాయే కదా అని ఆలోచిస్తారు. కానీ మీరందరూ మీ సమానమైన బ్రాహ్మణ ఆత్మల్లో కూడా మీ అందరి ప్రియమైన దాదీని చూశారు కదా. వారిని అందరూ నా దాది అని ప్రేమతో అనుభవం చేసేవారు. అన్ని రకాల స్వభావ సంస్కారాలు మరియు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. అందరూ హక్కుతో మా దాది అని అనేవారు. దీనికి కారణమేమిటి? దాది స్వయం స్వభావ సంస్కారాలలో తేలికగా ఉండేవారు. అందువల్లనే అందరికీ నావారు అనే అనుభవం చేయించారు. కనుక ఉదాహరణగా ఉన్నారు కదా. జగదాంబాను కూడా చూశారు. కానీ వారైతే జగత్కు తల్లి కదా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ దాది అయితే మీ బ్రాహ్మణ పరివారంలో మీ సాతిగా ఉండేవారు. ఒకవేళ వారి పురుషార్థం గురించి విన్నా లేక ఎవరైనా ప్రశ్నించినా ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి అనే ఒకే మాట వారి నోటి నుండి వచ్చేది. కర్మాతీతంగా అవ్వాలనే లగ్నంలో ఇతరులకు కూడా పదే పదే ఇదే మాటను స్మృతిపించేవారు. కనుక ఇప్పుడు విశేషంగా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ఇదే లక్ష్యము మరియు లక్షణాలు ఉండాలి. ఉంది కూడా, కానీ నెంబర్ వార్గా ఉంది. ఇప్పుడు ఫరిస్తాగా అవ్వవలసిందే అనే లగన్ ఉండాలి. ఫరిస్తా అనగా ఈ సాకార దేహం నుండి అతీతంగా సదా ప్రకాశ శరీరధారిగా ఉండాలి. ఫరిస్తా అంటే ఈ కర్మేంద్రియాలకు రాజు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. పూర్తి సృష్టి చక్రంలో నా ఒక్కొక్క పిల్లవాడు రాజా పిల్లవాడు, స్వరాజ్యాధికారి అని నషాతో చెప్పగలిగేవారు బాప్దాదా ఒక్కరే. ఫరిస్తా అనగా స్వరాజ్యాధికారి. ఇటువంటి స్వరాజ్యాధికారి ఆత్మలే ప్రకాశ స్వరూపదారులుగా ఉంటారు. ఎవరైనా ఇటువంటి డబల్ తేలిక స్థితిలో స్థితమై ఎవరినైనా కలిసినట్లయితే నడుస్తూ తిరుగుతూ కూడా వారి మస్తకంలో ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థం యొక్క లక్ష్యము మరియు లక్షణాలను సదా ఎమర్చిగా ఉంచుకోండి. ఉదాహరణకు
బ్రహ్మబాబాను చూశారు కదా. ఒకవేళ ఎవరైనా కలిసినా, దృష్టి తీసుకున్నా, మాట్లాడుతూ ఉన్నా ఏం కనిపించేది? అంతేకాక చివరిలో కూడా బ్రహ్మబాబా మాట్లాడుతూ కూడా మధురమైన అశరీరీ స్థితిలో స్థితమవటాన్ని అనుభవం చేశారు. సేవా సమాచారం ఎంతగా ఉన్నప్పటికీ ఇతరులకు కూడా సెకండ్లో అశరీరీ స్థితిని అనుభవం చేయించారు. ఏ మురళిని చెక్ చేసినా పదే నేను అశరీరీ ఆత్మను అనే ఆత్మ పాఠాన్ని ఒకే మురళిలో ఎన్నిసార్లు స్మృతిపించేవారు. ఇప్పుడు సమయానుసారం చిన్న విస్తారం యొక్క విషయాలు, స్వభావ సంస్కారాల విషయాలు అశరీరీ స్థితి నుండి దూరం చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన రావాలి. బాప్దాదా చూశారు, సేవలో రిజల్ట్ మంచిగా వస్తుంది. చాలామందిలో సేవ చేయాలనే ఉమ్మంగ ఉత్సాహాలు ఉన్నాయి. ప్లాన్ కూడా తయారు చేస్తూ ఉంటారు. సందేశం ఇవ్వటం కూడా అవసరం. మరియు బాప్దాదా ఈరోజు కూడా భిన్న వర్గాల సేవ, భిన్న స్థానాలలో సేవ యొక్క మంచి రిజల్ట్ చూశారు. కానీ సేవతో పాటు అశరీరీ స్థితి యొక్క వాయుమండలం శ్రమను తగ్గించి ఎక్కువ ప్రభావాన్ని వేస్తుంది. విన్నది మంచిగానే అనిపిస్తుంది, కానీ వాయుమండలం ద్వారా అశరీరీ స్థితి యొక్క దృష్టి ద్వారా ఏదైతే అనుభవం చేస్తారో ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. కనుక ఫరిస్తా తనపు ధ్యాసను ఇప్పుడు సేవలో విశేషంగా కలుపుకోండి. శాంతి, సంతోషము, సుఖము, ఆత్మీక ప్రేమ, ఇలా ఏదో ఒక దానిని అనుభవం చేయించండి. నడవడికలో ప్రేమ మరియు మీరు ఏదైతే అతిథి మర్యాద చేస్తారో మీ సంబంధం ద్వారా, పరివారం ద్వారా ఆ గౌరవంనైతే అనుభవం చేసి వెళ్తారు. కానీ అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని, శాంతి యొక్క ఆత్మిక నశాను వాయుమండలము మరియు వైబ్రేషన్ల ద్వారా అనుభవం చేయించాలనే విశేషమైన అటెన్షన్ ఉంచండి. విశేషంగా అనుభవం చేయించండి. ఏదో ఒక అనుభవం చేయించండి. ఎలాగైతే మీ సిస్టమ్ పట్ల ప్రభావితం అవుతున్నారో ఇటువంటి సిస్టమ్ పరివారపు ప్రేమ మరెక్కడా లభించదని ప్రభావితమై వెళ్తారో అలా ఇప్పుడు ఏదో ఒక శక్తిని, ఏదో ఒక ప్రాప్తిని అనుభవం చేసి వెళ్ళాలి. ఇప్పుడు 72 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇంత సమయం యొక్క రిజల్ట్లో ఏం కనిపించింది? శ్రమ చేశారు, కానీ ఇప్పటి వరకు బ్రహ్మకుమారీలు పనిచేస్తున్నారు. బ్రహ్మకుమారీల జ్ఞానం బాగుంది అని అంటున్నారు. కానీ ఆ జ్ఞానం ఇచ్చేవారెవరు, నడిపించేవారెవరు, ఆధారం ఎవరు అనేది తెలియదు. మీ అందరి నోటి నుండి బాబా అనే మాట విని వీరి బాబా అని అంటున్నారు. కానీ వారే నా బాబా కూడా అనే ప్రత్యక్షత ఇప్పుడు ఇంకా గుప్త రూపంలో ఉంది. బాబా బాబా అని అంటున్నారు, కానీ నా బాబా, నేను బాబా వాడిని, బాబా నా వారు అనే మాట కోట్లలో కొంతమంది నుండి మాత్రమే వస్తుంది. మరి సంగం యుగం యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేశారు. వారసత్వం అయితే తండ్రి ద్వారా లభిస్తుంది కదా. వాయుమండలంలో ఆ ప్రభావం ఫరిస్తా స్థితి ద్వారా వ్యాపిస్తుంది. వీరి దృష్టి ద్వారా ప్రకాశం లభిస్తుంది. వీరి దృష్టి ద్వారా ఆత్మీయత యొక్క ప్రకాశం కనిపిస్తుంది అనే అనుభవం అవుతుంది. కనుక ఇప్పుడు తీవ్ర పురుషార్థం యొక్క ఇదే లక్ష్యం పెట్టుకోండి. నేను డబల్ లైట్ ఫరిస్తాను అనే స్మృతిలో నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచుకోండి. అశరీరీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సెకండ్లో ఎలాంటి సంకల్పాలనైనా సమాప్తం చేయటంలో సంస్కార స్వభావాలలో డబల్ లైట్గా ఉండాలి. చాలామంది పిల్లలు మేమైతే డబల్ లైట్గా ఉన్నాము, కానీ మమ్మల్ని ఇతరులు తెలుసుకోవటం లేదు అని అంటారు. కానీ ఇటువంటి డబల్ లైట్ ఫరిస్తాలుగా ఉంటే డబల్ లైట్గా ఉండేవారి ప్రకాశం దాగి ఉండగలదా? స్థూలమైన చిన్న టార్చ్ లైట్ కానీ అగ్గిపుల్ల కానీ ఎక్కడ వెలిగించినా దాని ప్రకాశం దాగి ఉండదు. మరి ఇదైతే ఆత్మిక లైట్. కనుక మీ వాయుమండలం ద్వారా వీరు ఎవరు అనే అనుభూతిని వారికి చేయించండి. జగదాంబ కానీ దాతి కానీ మమ్మల్ని ఎవరూ తెలుసుకోవటం లేదని అనలేదు.
తమ వాయుమండలం ద్వారా అందరికీ ప్రియంగా అయ్యారు. అందుకే దాది యొక్క ఉదాహరణ ఇస్తున్నాము. ఎందుకంటే బ్రహ్మాబాబా కోసమైతే బ్రహ్మాబాబాలో శివబాబా ఉండేవారు కదా అని అనుకుంటారు. శివబాబా కోసమైతే వారైతే నిరాకారులు, అతీతంగా ఉంటారు. మేమైతే స్థూల దేహదారులం కదా అని అనుకుంటారు. ఇంత పెద్ద సంఘటనలో ఉంటున్నాము. ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో ఉండేవారమని అంటారు. సంస్కారాలను కలుపుకోవటమే ఫరిస్తాగా అవటం. సంస్కారాలను చూసి చాలామంది పిల్లలు ఆందోళన కూడా చెందుతారు. బాబా చాలా మంచివారు, బ్రహ్మబాబా చాలా మంచివారు, జ్ఞానం చాలా బాగుంది, ప్రాప్తులు చాలా మంచిగా ఉన్నాయి. కానీ స్వభావ సంస్కారాలను కలుపుకోవటం అనగా సర్వులకు ప్రియమైన వారిగా అవటం. ఎవరో కొందరికి మాత్రమే ప్రియంగా అవటం కాదు. ఎందుకంటే విశేషతలను చూసి కూడా కొంతమందిపై ప్రేమ కలుగుతుందని చాలామంది పిల్లలు అంటారు. వీరు చాలా బాగా ఉపన్యసిస్తారు, వీరిలో ఫలానా విశేషత చాలా బాగుంది, వీరి వాణి చాలా బాగుంది అని అంటారు. ఫరిస్తాగా అవ్వటంలో ఇవే విఘ్నాలుగా అవుతాయి. భలే ప్రియంగా చేసుకోండి, కానీ నేను అతీతమైన ఆత్మను అనే అతీత స్థితి ద్వారా ప్రియంగా చేసుకోండి. విశేషత వలన ప్రియంగా చేసుకోకండి. వీరిలోని ఈ గుణం నాకు చాలా మంచిగా అనిపిస్తుందని అంటారు. భలే ఆ గుణాన్ని ధారణ చేసుకోండి, కానీ కేవలం దాని కారణంగా ప్రియంగా చేసుకోవటం అనేది తప్పు. ఫరిస్తాలు అందరికీ ప్రియంగా ఉంటారు. నా వారు అని ప్రతి ఒక్కరూ అనాలి. నా వారు అని అనుభవం అవ్వాలి. ఇలాంటి ఫరిస్తా స్థితిలో 2 విషయాలు విఘ్నాలు వేస్తాయి. ఒకటి దేహ భావము. అదైతే అందరికీ సహజంగానే అనుభవం ఉంది. 63 జన్మల దేహభావం మళ్ళీ మళ్ళీ ప్రకటితమవుతుంది. 2 దేహాభిమానం. దేహభావము మరియు దేహాభిమానము. జ్ఞానంలో ముందుకు వెళ్ళే కొలిది స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆ అభిమానం కింద పడేస్తుంది. ఎలాంటి దేహాభిమానం వస్తుంది? ఏదైనా విశేషత ఉంటుంది కదా, ఆ విశేషత కారణంగా అభిమానం ఉంటుంది. నేనేమైనా తక్కువ? నా ఉపన్యాసం అందరికీ నచ్చుతుంది, నా సేవ యొక్క ప్రభావం పడుతుంది. స్వయంలోని ఏదైనా కళ గురించి అనగా నేను చాలా బాగా హ్యాండ్లింగ్ చేస్తాను, నేను చాలా బాగా కోర్స్ చేయిస్తాను. జ్ఞానంలో ముందుకు వెళ్ళే కొలిది, సేవలో ముందుకు వెళ్ళే కొలిది ఈ అభిమానం స్వయం పట్ల కూడా వస్తుంది. అంతేకాక ఇతరుల్లోని గుణాలు, కళలు లేక విశేషతల పట్ల కూడా ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఏం గుర్తుకొస్తుంది? దేహభావమే గుర్తుకొస్తుంది కదా. ఫలానా వారి బుద్ధి చాలా బాగుంది, నా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. ఈ అభిమానం అనేది సేవ లేక పురుషార్థంలో ముందుకు వెళ్ళే వారికి అభిమాన రూపంలో వస్తుంది. అభిమానం ఉన్నవారు ఆ అభిమానాన్ని చెక్ చేసుకునే సాధనము. అభిమానం ఉన్నవారిని ఎవరైనా కొద్దిగా అవమానపరిచినా, వారి ఆలోచనను, వారి సలహాను, వారి కళను, వారి హ్యాండ్లింగ్ను అవమానం చేసిన వారికి ఆ అవమానం చాలా త్వరగా అనుభూతి అవుతుంది. అవమానం అనుభవమైంది అనే దానికి సూక్ష్మమైన గుర్తు ఏమిటి అంటే వారిలో క్రోధం యొక్క అంశమైన ఆవేశం ఉత్పన్నమవుతుంది. అది ఫరిస్తాగా కానివ్వదు. కనుక వర్తమాన సమయానుసారం బాప్దాదా మళ్ళీ సూచన ఇస్తున్నారు. మీ సంగం యుగంలో చివరిదైన ఫరిస్తా స్వరూపాన్ని ఇప్పుడు జీవితంలో ప్రత్యక్షం చేయండి, సాకారంలోకి తీసుకురండి. ఫరిస్తాగా అవ్వటం ద్వారా అశరీరిగా అవ్వటం చాలా సహజమైపోతుంది. కనుక మీ విశేషతతో కానీ ఇతరుల విశేషతతో కానీ సూక్ష్మ రూపంలో కూడా ఏ ఆకర్షణ లేక అభిమానమైతే లేదు కదా అని చెక్ చేసుకోండి. ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా చాలామంది పిల్లల స్థితి హెచ్చుతగ్గులైపోతుంది. సంతోషకరమైన మనసు సంతోషకరమైన ముఖానికి బదులు చింతనతో కూడిన ముఖం లేక చింతతో కూడిన ముఖంగా అయిపోతుంది. అంతేకాక నడుస్తూ నడుస్తూ నిరాశగా కూడా అయిపోతారు. సంతోషంగా ఉండుటకు బదులు దుఃఖితులుగా అయిపోతారు. కనుక అర్థమైందా? ఇప్పుడు ఈ సంగమయుగపు
చివరిదైన ఫరిస్తా తనపు స్థితి యొక్క సంస్కారాన్ని అమర్చేసుకోండి. బ్రహ్మబాబాను చూశారు కదా, ఫాలో ఫాదర్ చేయాలి కదా. వారి చివరి స్థితి గురించి చాలామంది పిల్లలకు అనుభవం ఉంది. సమాచారాన్ని వినిపించేందుకు వచ్చేవారు, కానీ ఆ సమాచారానికి అతీతంగా ధ్వని నుండి అతీతమైన స్థితిని అనుభవం చేయటాన్ని చూశారు. చాలా విషయాల సమాచారం వినిపించాలని ఇది చెప్తాను, ఇది అడుగుతాను అని చాలా ప్లాన్లు తయారు చేసుకుని వచ్చేవారు. కానీ ఎదురుగా వస్తూనే ఏం మాట్లాడాలో దాన్నే మర్చిపోయేవారు. ఇదే ఫరిస్తా స్థితి. మరి ఈరోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? నేను ఎవరు? ఫరిస్తా. ఏవైనా విషయాల నుండి, ఎవరి విశేషతల నుండి, సొంత విశేషతల నుండి, దేహాభిమానం నుండి అతీతంగా డబల్ లైట్ ఫరిస్తాగా ఉండాలి. ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా ఉన్నతమైన దేవతా పదవి లభించదు. సదా తోడుగా ఉంటాము, జతలో రాజ్యం చేస్తాము అనే ప్రతిజ్ఞ ఉంది కదా. భలే సింహాసనంపై కూర్చోకపోయినా రాజ్యాధికారులుగా అవ్వాలి. అక్కడి రాజ్యసభను చూశారు కదా. రాజ్యసభ యొక్క అధికారాలు తిలకము మరియు కిరీటదారులుగా ఉంటారు. రాజ్య తిలకం మరియు కిరీటం రాజ్యానికి గుర్తు కనుక చాలా కాలం నుండి స్వరాజ్య అధికారులుగా ఉండాలి, మధ్యలో కాదు. చాలా కాలపు స్వరాజ్య అధికారులు సింహాసనంపై భలే కూర్చోకపోయినా రాయల్ పరివారానికి అధికారులుగా అయిపోతారు. అచ్చా, ఈరోజు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. సభలో 3 భాగాలు లేచి నిల్చున్నారు. మొదటిసారి వచ్చిన వారందరికీ తండ్రిని సాకారంలో కలుసుకున్నందుకు మొదటి జన్మదినానికి శుభాకాంక్షలు. వచ్చిన పిల్లలందరికీ బాప్దాదా వరదానంను ఇస్తున్నారు. టూ లేట్ సమయంలో వచ్చారు, కానీ వచ్చినటువంటి కొత్త పిల్లలకు ఒక విశేషమైన వరదానం ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా మేము ముందుకు ఎలా వెళ్ళగలము అనే సంకల్పం చేయకండి. ఇప్పుడైతే మీరు లేటుగా వచ్చారు, కానీ ఇంకా టూ లేట్ అవ్వలేదు. ఇప్పుడు మీ అందరి పట్ల బాప్దాదాకు మరియు నిమిత్తంగా ఉన్న బ్రాహ్మణ పరివారంలోని సోదరులకు విశేషమైన సహయోగ భావన ఉంది. మీరు ఈ కొద్ది సమయాన్ని అనగా ఒక్కొక్క సెకండ్ను సఫలం చేసుకోవాలి. ఎందుకంటే కొద్ది సమయంలో చాలా పొందుకోవాలి. ఒక్క సెకండ్ను కూడా వ్యర్థంగా పోగొట్టుకోరాదు. కర్మయోగులుగా అయ్యే నడవాలి. కర్మను వదలరాదు, కానీ కర్మలో యోగాన్ని కలుపుకుని కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచుకోవాలి. బ్యాలెన్స్ ఉంచుకునే వారికి అదనపు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఎవరైతే లేటుగా వచ్చారో టూ లేట్ బోర్డ్ ఇంక ముందు పెడతారు. కనుక మీకు కొద్ది సమయంలో చాలా పురుషార్థం చేసే అవకాశం ఉంది. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఉండనే ఉంటుందని బాప్దాదా వరదానమిస్తున్నారు. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేశారు. నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను, 16 రెట్ల అభినందనలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎవరైతే ఉత్తరాలు, ఈమెయిల్స్ పంపిస్తారో సెకండ్ కంటే తక్కువ సమయంలోనే అవి బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి కూడా శుభాకాంక్షలు. దాహంతో ఉన్న ఆత్మలు బంధనాల్లో ఉంటూ దెబ్బలను కూడా మెడలో హారంగా చేసుకునే ఆత్మలకు కూడా ప్రియ స్మృతులు. స్నేహిలుగా మరియు సహయోగులుగా ఉండాలి. నలువైపులా ఉన్న యువకులు, వృద్ధులు, పిల్లలు, మాతలు, పాండవులందరికీ శుభాకాంక్షలు. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. అచ్చా, ఈరోజు వరదానము. సాకార మరియు నిరాకార తండ్రి తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయులుగా అయ్యే సదా సఫలతామూర్త్ భవ. ఎలాగైతే నిరాకార ఆత్మ మరియు సాకార శరీరం రెండిటి సంబంధం ద్వారా ప్రతి కార్యం చేయగలరో, అలా నిరాకారము మరియు సాకార తండ్రి ఇరువురిని తోడుగా లేక ముందుంచుకుని ప్రతి కర్మ లేక సంకల్పాన్ని చేస్తే సఫలతామూర్తులుగా అయిపోతారు.
ఎందుకంటే బాప్దాదా సన్ముఖంలో ఉంటే తప్పకుండా వారి ద్వారా వెరిఫై చేయించి నిశ్చయము మరియు నిర్భయతతో చేస్తారు. ఇలా చేస్తే సమయము మరియు సంకల్పాల పొదుపు జరుగుతుంది. ఏది వ్యర్థమవ్వదు. ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది. స్లోగన్: ఆత్మిక స్నేహము సంపద కంటే ఎక్కువ విలువైనది. అందువలన మాస్టర్ స్నేహ సాగర్లు కావండి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నం కావండి. ధర్మసత్తా కలిగిన వారి ముందు పవిత్రతా శక్తిని మరియు రాజ్యసత్తా కలిగిన వారి ముందు ఏకతా శక్తిని సిద్ధి చేయండి. ఈ రెండు శక్తులను సిద్ధి చేసినందున ఈశ్వర్య సత్తా యొక్క జెండా చాలా సులభంగా ఎగరవేయబడుతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తుల వైపు విశేషమైన అటెన్షన్ అవసరము. ఎంతెంత పవిత్రత మరియు ఏకతా శక్తి ద్వారా వారి సమీప సంపర్కంలోకి వస్తూ ఉంటారో అంతగా వారు స్వయమే మీ వర్ణన చేయటం ప్రారంభిస్తారు. అచ్చా, ఓం శాంతి.